హాయ్ అండి. ఈరోజు మనం శాతవాహనాస్లో వాళ్ళ రూల్ ఎక్కడ స్టార్ట్ అయింది, టైం పీరియడ్ ఏంటిది అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలుసో లేదో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. శాతవాహనాస్ కింగ్స్ యొక్క ప్రైమరీ రూల్ ఏంటి, ఎనీ ఐడియా? అలానే వాళ్ళ నేమ్స్ ముందు మదర్ నేమ్స్ యాడ్ చేసుకునేవాళ్ళు, దానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాళ్ళ ఎనిమీస్ ఎవరు, అసలు దేనికోసం వాళ్ళు ఎనిమీస్ అయ్యారు, ఎనీ ఐడియా దీని గురించి? ఓకే, ఈరోజు వీడియోలో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం మనం. స్టార్టింగ్ వచ్చేసరికి వాళ్ళ రూల్ ఏ టైం పీరియడ్లో స్టార్ట్ అయిందంటే 211 BC నుంచి 250 AD దాకా ఈ టైం పీరియడ్లో వాళ్ళు రూల్ చేశారు. ఆల్మోస్ట్ 450+ ఇయర్స్ వాళ్ళు రూల్ చేశారనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓన్లీ వన్ కింగ్డమ్ బీసీలో ఏడీలో రూల్ చేసింది ఏదైనా ఉందంటే ఓన్లీ శాతవాహనాస్ మాత్రమే. 211 BCలో స్టార్ట్ చేశారు బిఫోర్ క్రైస్ట్, తర్వాత ఏడీలో ఎండ్ అయిందనమాట. ఇలా ఏ కింగ్డమ్ లేదు, ఫస్ట్ కింగ్డమ్ బీసీలో రూల్ చేసింది, ఏడీలో కూడా రూల్ చేసింది. నెక్స్ట్ మన సౌత్ ఇండియా హిస్టరీ బిగిన్ అయ్యేది శాతవాహనస్తో అనమాట. మన ఓన్లీ ఏపీకే కాదు, మన తెలంగాణకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వీటికి కూడా శాతవాహనాస్ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ 4 ప్లేసెస్లో రూల్ చేశారు. ప్లస్ ఫస్ట్ డైనాసిటీ ఇదే అనమాట మన సౌత్ ఇండియాలో. అన్ని పొలిటికల్గా యునైట్ చేయటం కానీ, కల్చరల్గా యునైట్ చేయటం కానీ జరిగింది శాతవాహనాస్ కింద అనమాట. ఓకేనా. మన ఆంధ్ర శాతవాహనాస్ ఎందుకంటారంటే వీళ్ళని ఆంధ్రాలో క్యాపిటల్ ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళని ఆంధ్ర శాతవాహనులు అయ్యారనమాట. అదర్వైజ్ దే ఆర్ స్ప్రెడ్ ఇన్ మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ క్యాస్ట్, వాళ్ళు బ్రాహ్మణ్స్ అనమాట. దీని సోర్స్ ఎక్కడ ఉందంటే కథా సరిత్ సాగర. ఎవరు రాశారు దాన్ని? సోమదేవ సూరి రాశారు. ఎక్కడుందంటే దీని సోర్సు కథా సరిత్ సాగర. ఏమని ఉందంటే శాతవాహనులు బ్రాహ్మణాస్ అని ఉంది. ఎవరు రాశారు ఇది? సోమదేవ సూరి. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది అనమాట. శాతుడు అనే ఒక బాయ్ ఉంటాడు. శాతుడు ఇతను ఒక బ్రాహ్మణ్ అనమాట, బ్రాహ్మణ్ బాయ్. ఇతన్ని ఆంధ్రులు అనే ట్రైబ్స్ చెప్పాం కదా, మన ఆంధ్రాని పాలించిన వాళ్ళు. దాంట్లో ఆంధ్రులు అనే ట్రైబ్ ఇతన్ని తీసుకొని పెంచుకుంటారనమాట. అతనే అతనే ఆంధ్ర శాతవాహనుడిగా డెవలప్ అవుతాడు అనమాట. ఇదే దీంట్లో మెన్షన్ చేస్తుంది ఈ బుక్లో. దీన్ని బట్టి ఇతను శాతవాహనులు అనేవాళ్ళు బ్రాహ్మణ్స్ అని మనకి తెలిసిద్ది అనమాట. నెక్స్ట్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ప్రాకృత్ అనమాట. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే చెప్పాను కదా, ఇన్స్క్రిప్షన్స్ మీద ఏ లాంగ్వేజ్ అయితే రాస్తారో అదే అఫీషియల్ లాంగ్వేజ్ అయ్యిద్ది. సో అలానే శాతవాహనాస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృత్ అనమాట. ఇదే స్క్రిప్ట్లో ఉంటుందంటే బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంటుంది అనమాట. ఇది బ్రహ్మి అనే అతను ఇన్వెంట్ చేస్తాడనమాట. బ్రహ్మి అనే ఆమె రిషబ్నాథ్ అనే అతని కూతురు అనమాట బ్రహ్మి. ఆమె డెవలప్ చేసిద్ది స్క్రిప్ట్ని. ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది వీళ్ళ శాతవాహనాస్కి సంబంధించింది. నెక్స్ట్ 30 కింగ్స్ ఉన్నారనుకున్నాం కదా మత్స్యపురాణం ప్రకారం. సో అందరూ ప్రాకృత్ని యూజ్ చేశారు, కానీ ఒక అతను మాత్రం సాంస్క్రిట్ యూజ్ చేశాడు అనమాట. అతను ఎవరంటే కుంతల శాతకర్ణి అనమాట. ఈ టైంలో శాతవాహనాస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏముంది? సాంస్క్రిట్ ఉందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీళ్ళ రాయల్ ఎంబ్లెమ్ వచ్చేసరికి సన్ అనమాట. రాయల్ ఎంబ్లెమ్ అంటే మనకి చిహ్నాలు అంటారు కదా. ఇప్పుడు క్రికెట్ చూసే వాళ్ళకైతే సిఎస్కే అంటే లయన్ లోగో ఎట్లా ఉంటుంది కదా. సో ఆ టైప్లో ఆ కాలంలో శాతవాహనాస్ యొక్క ఎంబ్లెమ్ ఏముండేదంటే సన్ ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళు చాలా సింబల్స్ యూజ్ చేశారని మనం కాయిన్స్ చెప్పే టైంలో చూసాము. సో దాంట్లో ఎక్కువ మోస్ట్ పాపులర్గా యూజ్ చేసిన సింబల్ ఏంటంటే హార్స్ అనమాట. దాన్ని శత అని పిలిచేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ శాతవాహనాస్ ఫౌండర్ ఎవరని చెప్పుకున్నాం మనం? సిముక అని చెప్పుకున్నాం. ఇతను ఫ్యూడేటరీ ఆఫ్ అశోక అనమాట. ఇది ఎక్కడ మెన్షన్ చేసిందంటే 13th మేజర్ రాక్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. అశోక చాలా మైనర్, మేజర్ రాక్, ఎడిక్స్ ఇవన్నీ వేయించారు కదా ఇన్స్క్రిప్షన్స్. సో దాంట్లో ఒకటైన 13th మేజర్ రాక్ ఇన్స్క్రిప్షన్లో చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే సిముక ఈజ్ ఆంధ్ర భృత్య ఆఫ్ అశోక అని ఉందన్నమాట. భృత్య అంటే ఇక్కడ సర్వెంట్ అని అర్థం. సో సర్వెంట్ అంటే ఫ్యూడేటరీసే కదా. సో అలా మనం చెప్తాం అనమాట. శాతవాహనాస్ ఫౌండర్ సిముక అనే అతను ఫ్యూడేటరీ ఆఫ్ అశోక అని. నెక్స్ట్ ఈ సిముక గురించి పురాణాలు ఒక్కోలాగా మెన్షన్ చేసినాయి డిఫరెంట్ వేస్లో. అవేంటో చూద్దాం మనం.
బ్రహ్మాండ పురాణం ఏమో సిముక అని సింద్రక అని మెన్షన్ చేసింది అనమాట. విష్ణు పురాణం వచ్చేసరికి బలిపుచ్చకుడు అని మెన్షన్ చేసింది. మత్స్య పురాణం సిముక అని మెన్షన్ చేసింది. ప్లస్ కాయిన్స్ ఉంటాయి కదా వాళ్ళ టైంలో, దాంట్లో కూడా సిముక అనే మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ భాగవత పురాణంలో వచ్చేసరికి బలి అని మెన్షన్ చేయబడింది అనమాట. అండ్ శాతవాహనాస్ రిలేటెడ్ కాయిన్స్ కొన్ని దొరికినాయి వరంగల్లో, హైదరాబాద్లో. ఈ కాయిన్స్ మీద ఏమని ఉందంటే సాధ్వహన అని ఉంది. సాధ్వహన. ఈ నేమ్స్ అన్నీ శ్రీముఖుడికి సంబంధించినవి అనమాట. కాకపోతే డిఫరెంట్ వేస్లో మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ రూల్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ వాళ్ళ రూల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈస్ట్ డెక్కన్లో స్టార్ట్ అయింది అనమాట. అంటే మోడర్న్ డే తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇదే రివర్స్ మిడిల్లో ఉంటుందంటే కృష్ణా గోదావరి రివర్స్ మిడిల్లో వీళ్ళ రూల్ స్టార్ట్ అయింది. ప్లేసెస్ చూసుకుంటే స్పెసిఫిక్గా కోట్లింగాలలో, మునుల గుట్టలు, ధూళికట్ట, పెదబంకూరు ఈ ప్లేసెస్లో ఫస్ట్ రూల్ స్టార్ట్ అయిందనమాట. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ ప్లేసెస్ గురించి ఎవరు మెన్షన్ చేశారంటే సోర్సు మత్స్యపురాణంలో ఉందన్నమాట ఇదంతా. నెక్స్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్కి మూవ్ అవటం, ఈస్ట్ డక్కన్ నుంచి వెస్టర్న్ డక్కన్కి మూవ్ అయ్యారనమాట వీళ్ళు. ఎవరి టైంలో అంటే గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో. ఈ టైంలో వీళ్ళు క్యాపిటల్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పేరేంటంటే ప్రతిష్టానపురం ఆర్ పైథాన్ అనమాట, మహారాష్ట్రలో. కానీ అక్కడ షకాస్ అనే ఉండేవాళ్ళు, సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్. వాళ్ళ ఫోర్సెస్ వల్ల వాళ్ళతో వాళ్ళ ఇన్వేషన్స్ ఎక్కువ అవటం వల్ల వీళ్ళు క్యాపిటల్స్ మళ్ళీ వెస్ట్ నుంచి ఈస్ట్ వర్డ్స్కి వచ్చేస్తారనమాట. ఈస్ట్ వర్డ్స్కి వచ్చేసి అమరావతి దగ్గర ధరణికోట అనే ప్లేస్లో కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు 4-5 ప్లేసెస్ నుంచి రూల్ చేశారు వాళ్ళు క్యాపిటల్గా పెట్టుకొని. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే కోటిలింగాల, కరీంనగర్ డిస్టిక్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ధాన్యకటకం వాళ్ళ క్యాపిటల్, అదే అమరావతిలో ఉంది, అమరావతి దగ్గర. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే మగధ అనమాట. కుంతల శాతకర్ణి టైంలో మగధ అనేది వాళ్ళ క్యాపిటల్ అయింది. ఇతని ఒక ఎక్సెప్షన్ చెప్పుకున్నాం, ఏంటది సాంస్క్రిట్. ఇతని టైంలోనే అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది, మిగతా అంతా టైంలో ప్రాక్టీస్ ఉంది శాతవాహనాస్కి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కుంతల శాతకర్ణి టైంలో అక్కడ ఐ థింక్ కన్వ డైనస్టీ రూల్ చేస్తుంది అనుకుంటా. దాంట్లో సుసారమన్ అనే వీక్ కింగ్ ఉన్నాడు. ఈ కుంతల శాతకర్ణి ఏం చేస్తాడంటే ఓడిస్తాడనమాట. ఇక సుసారమన్ ఓడించి అక్కడ రూల్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. నార్త్లో అంతా మనకి సాంస్క్రిట్ ఎక్కువ పాపులర్ అనమాట, అక్కడ మాట్లాడేది కానీ వాడేది కానీ. సో దానివల్ల ఇతను కూడా సాంస్క్రిట్ నేర్చుకొని సాంస్క్రిట్ని అఫీషియల్ భాషగా చేసుకున్నాడు అనమాట. అలాగే ఇతని టైంలో సాంస్క్రిట్ అయ్యిద్ది. ఈ లింక్ అర్థమైందా? ఓకేనా. నెక్స్ట్ వచ్చే క్యాపిటల్ ఏంటంటే వెళ్ళి పైథాన్ అనమాట, గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో. ఇక్కడ స్టోరీ తెలుసు కదా మీ అందరికి. గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో నహాపన్ని ఓడిద్దామని వెస్ట్ వర్డ్స్కి వెళ్ళి వార్స్ చేస్తూ ఉంటాడు. సో ఆ టైంలో అక్కడ దగ్గరుంటే ఈజీ ఉంటుందని ఆ టైంలో అక్కడ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసి రూల్ చేశాడనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ క్యాపిటల్ ఏంటంటే వీళ్ళది బళ్ళారి అనమాట, కర్ణాటకలో ఉంది. ఈ 5 క్యాపిటల్స్ గుర్తుంచుకోండి, అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే శాతవాహన డైనాసిటీలో ఒక్క సక్సెషన్ డిస్ప్యూట్ కూడా ఉండదు అనమాట. అంటే ఇప్పుడు తండ్రి చనిపోయాక పెద్ద కొడుకే రాజు అవుతాడు, అది హిందువుల ప్రకారం అలానే ఫాలో అవుతాం కదా. సో ఆల్మోస్ట్ అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, అదేంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని టైంలో మాత్రం వార్ జరిగిద్ది. ఇతని టైంలో ఇతని బ్రదర్ అయిన వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి ఇతనికి వార్ జరిగిద్ది అనమాట. సో ఆ వార్లో యజ్ఞశ్రీ గెలిచేసి పవర్లోకి వస్తాడనమాట. ఇది ఒక సక్సెషన్ బ్యాటిల్ చూస్తాం అనమాట శాతవాహనాస్లో. మిగతా అన్ని పీస్ఫుల్గానే పవర్ ట్రాన్స్ఫర్ అయింది ఎల్డర్ సన్ నుంచి ఎల్డర్ సన్కి అట్లాగా. నెక్స్ట్ మనకి తెలిసిందేగా మత్స్యపురాణంలో 30 కింగ్స్ గురించి మెన్షన్ చేసింది అనమాట, శాతవాహనాస్ 30 కింగ్స్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే పురాణాలు ఎవరి టైంలో రాశారు, ఎనీ ఐడియా? పురాణాలు అనేవి గుప్తా పీరియడ్లో రాయబడినాయి అనమాట. సో ఆ సోర్సెస్ ప్రకారం మత్స్యపురాణంలో మెన్షన్ చేయబడింది 30 కింగ్స్ ఉండేవాళ్ళు అని శాతవాహన డైనాసిటీలో. నెక్స్ట్ వచ్చేసి ఎనిమీస్ ఎవరు శాతవాహనాస్కి? మెయిన్ రైవలరీ ఎవరంటే శాతవాహన టైంలో షకాస్ అనమాట. వీళ్ళు ట్రైబ్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు. ఎక్కడ సెటిల్ అయ్యారంటే సెంట్రల్ ఇండియన్ పార్ట్లో సెటిల్ అయ్యారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఈ ఏరియాలో వీళ్ళు ఎక్కువ సెటిల్ అయి ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఎందుకు రైవలరీ వచ్చిందంటే దేనికి రిలేటెడ్ అంటే శాతవాహనాస్ అనేవాళ్ళు రోమన్తో మంచిగా ట్రేడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది షకాస్కి నచ్చలేదు. సో ఈ ట్రేడ్ విషయంలో వాళ్ళకి రైవలరీ ఏర్పడింది అనమాట.
ఓకేనా. నెక్స్ట్ శాతవాహన కింగ్స్ యొక్క ప్రైమరీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆల్మోస్ట్ అందరి కింగ్స్ ప్రైమరీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే కింగ్డమ్ని కాపాడుకోవటం, వార్స్ చేయటం ఇవే ఉంటాయి. కానీ మెయిన్గా శాతవాహనస్ టైంలో అయితే వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళ యొక్క వర్ణ సిస్టమ్ని కాపాడుకోవాలి. చెప్పాను కదా, షకాస్లో ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ కింగ్ ఎవరు? నహాపనుడు. ఇతను ఏం చేసేవాడు ఈ టైంలో వచ్చేసి శాతవాహన లేడీస్ని అందరిని తీసుకొని వెళ్ళేసి మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు తక్కువ క్యాస్ట్ టైప్, అట్లా సమ్ డిఫరెంట్ క్యాస్ట్ అనమాట. వీళ్ళు బ్రాహ్మిన్స్ కదా. సో అలా బ్రాహ్మిన్స్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇట్లా ఇంప్యూర్ అయిపోతుంది అనమాట వర్ణ సిస్టమ్. సో దాన్ని కాపాడటానికి వాళ్ళ ప్రైమరీ రోల్ ఏంటంటే ఇది కాపాడటమే, వర్ణ సిస్టము ఇంప్యూర్ అవ్వకుండా ప్యూర్గా ఉండేలా చూసుకోవటం. దీనికోసమే మన జీపీఎస్కే గౌతమిపుత్ర శాతకర్ణి షకాసాది నహాపనుడి మీద యుద్ధానికి వెళ్తాడు. 18 years ఫాట్ చేసి ఓడిస్తాడు అనమాట. ఆ వెళ్ళే టైంలోనే అక్కడ ఉన్న లేడీస్ అంతా నువ్వే మమ్మల్ని రక్షించాలి అది ఇది అని ఏకబ్రాహ్మణ అనే టైటిల్ని ఇస్తారనమాట జీపీఎస్కి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డ్యూటీ ఏంటంటే వేదిక్ కల్చర్ని రివైవ్ చేయటం. మనం ఆరియన్స్ టైంలో చూసుకుంటే వేదిక్ కల్చర్ చాలా పాపులర్ అయింది. కానీ నెక్స్ట్ ఏమైంది, బుద్ధిజం, జైనిజం ఇవన్నీ రావటం వల్ల అది వేదిక్ కల్చర్ అనేది పడిపోయింది, మిగతా అన్నీ రైజ్ అయింది. సో ఈ టైంలో వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ ఆరియన్స్ టైంలో ఉన్న వేదిక్ కల్చర్ని మనం రివైవ్ చేయాలని ఫిక్స్ అవుతారనమాట. అది వాళ్ళు డ్యూటీగా భావిస్తారనమాట. నార్త్లో ఏమో సుంగాస్ తీసుకుంటారు ఈ రోల్ని, సౌత్లో వచ్చేసరికి శాతవాహనాస్ తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నాం, మదర్ నేమ్స్ని ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అనుకున్నాం వాళ్ళ టైంలో. ఆ టైంలో వాళ్ళ కింగ్స్ పాలిగైని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఒక కింగ్కి చాలామంది వైఫ్స్ ఉండేవాళ్ళు అనమాట. సో పుట్టినవాడు ఎవరికి పుట్టాడో తెలియాలి కదా. అంటే ఇప్పుడు ఒక కింగ్ ఉన్నాడు, సన్ పుట్టాడనమాట. అతను నెక్స్ట్ కింగ్ అయినప్పుడు జనాలు అనుకుంటారు కదా వీళ్ళ అమ్మ ఎవరో తెలియదు నానెతను అని. సో అలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా, అలా క్రిటిసిజం తెచ్చుకోకుండా ముందుగానే వీళ్ళు వాళ్ళ మదర్ ఎవరు అని పరిచయం చేసి తర్వాత కొరనేట్ అవుతారనమాట, కింగ్ అవుతారు. అలా ఈ ప్రాక్టీస్ వచ్చిందనమాట, మదర్ నేమ్స్ని వాళ్ళ ముందు పెట్టుకోవటం. అర్థమైంది అనుకుంటా. పాలిగైనీ వల్ల చాలామంది భార్యలు ఉంటారు. సో ఏ భార్యకు పుట్టాడో తెలియదు కాబట్టి ప్రజలు క్రిటిసైజ్ చేస్తారని ముందుగానే వాళ్ళు కింగ్ అయ్యే టైంలో ఏమో మా మదర్ అని ఆమెను చూపించి ఆమె నేమ్ యాడ్ చేసుకొని కింగ్ అయ్యేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసింది ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి టైం నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. ఈ ఓవరాల్గా శాతవాహనాస్ గురించి వాళ్ళ రూల్ ఏంటిది, నెక్స్ట్ వాళ్ళ ఎంబ్లమ్స్ ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ రిలీజియన్ ఏంటి అని. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా 2-3 వీడియోస్లో కంప్లీట్ చేద్దాం. కింగ్స్ గురించి తెలుసుకోవాలి మనం. 30 కింగ్స్ ఉంటారు కదా, దాంట్లో ఇంపార్టెంట్ కింగ్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వాళ్ళ టైంలో కండిషన్స్ ఎలా ఉన్నాయి, సోషియో ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్, ఎస్ఎన్టీ ఎలా ఉంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అని. సో వీటితో శాతవాహనాస్ అయిపోయింది. ఇది హైలైట్స్ లాగా అనమాట శాతవాహన దాంట్లో. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.